రుణమాఫీ చేయనందుకు నిరసన దీక్ష ఒక రకంగా ఒక పక్క, స్థానిక ఎన్నికలు ఒక పక్క ఉన్నాయి కాబట్టి రెండుకి బాగుంటుందని చెప్పి రేపు సోమవారం నాడు మీకు అందరికి మంచి కేటీఆర్ గారిని పిలవడం జరిగింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున రైతు నిరసన దీక్ష చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అమలైన రోజు జనవరి 26వ తారీఖు నాడు కోజిలో సభ పెట్టాడు. రాజ్యాంగం అమలైన రోజు కూడా ముఖ్యమంత్రి గారు పచ్చాబద్ధాలు మాట్లాడాడు. ఏం చెప్పిండు ఆ రోజు? 4 పథకాలు అమలు చేస్తున్నానని చెప్పినాడు. ఒక సభ పెట్టాడు. ఆ రోజు ఈ రోజు నుంచి 4 పథకాలు కోజి నుంచే తెలంగాణ అంతటా ప్రారంభిస్తున్నా. ఈరోజు రాత్రికి ఎవరు అడ్డుకున్నా, ఎన్ని పార్టీలు కుట్రలు చేసినా రైతుల ఖాతాలో టకీమని రైతు బంధు పడతామని చెప్పినాడు. కేసీఆర్ గారు టంగ్ అంటే నేను టక్ అని పేరు మార్చితే ఇంకా బాగుంటుంది అనుకున్నాం. కానీ టక్ అంటే టకిలే టికిలే లేదు. ఒక్క గ్రామం ఇచ్చిండు, మొత్తం గ్రామాలన్నీ ఆగిపోయినాయి. అప్పుడే మాట మార్చి 15 నిమిషాల లోపలనే మొదట అట్లా చెప్పినాడు. తర్వాత ఏం చెప్పినాడు? మార్చి 31 దాకా అందరు రైతులకు ఇస్తా అని చెప్పినాడు. మరి ముఖ్యమంత్రి గారికి అవగాహన లేక మాట్లాడుతున్నాడా? బడ్జెట్ ఉన్నదా లేదా? బడ్జెట్ చూసుకొని మాట్లాడుతుండే అర్థమవుతలేదు. కానీ అర్ధగంటకి ఒక మాట మారుస్తున్నాడు. ఈరోజు ఇచ్చిన హామీలన్నీ 6 గ్యారెంటీలు కూడా ఎక్కడ అమలు చేయడం లేదు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. ఎక్కడ 30-40%, చాలామంది 50,000 60,000 ఉన్నారు. చాలామంది వస్తూ ఉన్నారు నాకు ఇంకా రుణమాఫీ కాలేదని. కొడంగల్లో ఓట్లు వేసి గెలిపించిన ముఖ్యమంత్రి, స్వయాన ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కూడా గతి లేదు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. కనీసం అన్నా అరే నన్ను ముఖ్యమంత్రి చేసిరు, మా రైతుల కన్నా జీతం అనే సోయి కూడా లేదు ముఖ్యమంత్రి. కనీసం వేరే చేయకుండా, తెలంగాణ లెక్క లేకుండా కొడంగల్లో నన్న వాళ్ళ పుణ్యంతోనే, వాళ్ళ దయతోనే, నేను వాళ్ళ భిక్షతోనే ముఖ్యమంత్రి అయినా కనీసం కొడంగల్ రైతుల కన్నా న్యాయం చేద్దామనే సోయి లేకుండా కొడంగల్ రైతుల కన్నా కనీసం రైతు బంద్ చేయాలి, కొడంగల్ ఉన్న రైతుల కన్నా రుణమాఫీ చేయాలి కంప్లీట్గా అని చెప్పి సభకు డిమాండ్ చేస్తాం ముఖ్యమంత్రి గారికి. కాబట్టి అవన్నీ చేస్తలేడు. కాబట్టే ఈరోజు నిరసన చేపడతా ఉన్నాం. గ్రామాలలో నేను 2-3 రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నా. రాత్రి హనుమాన్పల్లి ఉంటే నేను ఇక్కడనే ఉన్నా. ఆ గ్రామం అంతా రైతులంతా వచ్చారు. ఏదో మీటింగ్ ఉన్నట్ట కదంటే కేటీఆర్ వస్తుండు రైతు బంధు కోసం, రుణమాఫీ కోసం అంటే వాళ్ళు రుణమాఫీ కానీ సర్టిఫికెట్ అంతా తీసుకొని మేము మీరు ఎవరు పిలిచిన అవసరం లేదు, మేమే కోచింగ్కి వస్తాం, కేటీఆర్ చూపిస్తాం, మా రుణమాఫీ కాలేదని ముందుకు వస్తారు. అట్లా ఉంది గ్రామాల పరిస్థితి. కాబట్టి గ్రామాల తీవ్ర వ్యతిరేకత ఉంది. నేను కొడంగల్లో ప్రెస్ పెట్టామన్నా, కేటీఆర్ గారు కొడంగల్కి వస్తున్నాను పెట్టిన. ఆ రోజే టీవీలలో యూట్యూబ్లలో వచ్చేసింది. ఆ వచ్చిన నాడే ముఖ్యమంత్రి గారు హడావుడిగా అగ్రికల్చర్ మినిస్టరు తుమ్మలతో ప్రెస్ మీట్ ఇప్పించాడు. రైతు బంధుకు 10,000 కోట్లు శాంక్షన్ చేసినాం, రైతు బీమాకు 3,000 కోట్లు శాంక్షన్ చేసినాం, రుణమాఫీకి ఒక 20,000 కోట్లు శాంక్షన్ చేసినామని అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు నుంచి ఎకరకెళ్ళి స్టార్ట్ అవుతున్నాయి, కంప్లీట్ ఇస్తున్నామని చెప్పారు. అందరూ ఎదురు చూసి ఈ రోజు నుంచి రోజు ఎకరా 2 ఎకరాలు మన ప్రభుత్వం వేసినట్టు వేస్తారేమో అనుకుంటే 1 ఎకరా 20 గుంటలు 30 గుంటలు కొంతమంది పడ్డట్టుంది. ఎకరా కూడా కరెక్ట్ ఎవరికి వాళ్ళే. ఆ ఒక్కరోజు వేసి స్టార్ట్ చేసినట్టు చేసి కేటీఆర్ కొడంగల్ అన్నప్పుడే కేటీఆర్ దెబ్బకు భయపడి 1 ఎకరాకి స్టార్ట్ చేసింది తప్ప. అందుకే నేను ఏమంటున్నా, రేపు జరిగే నిరసన దీక్ష పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం అంతా ఈ ధర్నా చూస్తుంది. కాబట్టి మనం ఒక్కొక్క గ్రామానికి, చిన్న గ్రామం అయితే 200, పెద్ద గ్రామం అయితే 300, 400, ఏ బండ్లు ఉంటే బైకులు ఉంటే బైకులు, ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్లు, డీసీఎం ఉంటే డీసీఎం, ఏది ఉంటే తీసుకొని ఆ గ్రామంలో మాట్లాడుకొని పెద్ద ఎత్తున ఈ ఒక్క మండలం నుంచే 3 నుంచి 4 వేలు పెద్ద మండలం కాబట్టి రావాలని చెప్పి నేను అందరితో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన కోసం. ఒకటి రైతు బంధు రుణమాఫీ కోసం, రెండోది స్థానిక ఎన్నికల కోసం. ఈ 2 కూడా మన కోసం పెట్టిన మీటింగ్ కాబట్టి. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి, 14-15 నోటిఫికేషన్ వస్తుంది, మొత్తం రెడీ అయిపోయినాయి. రిజర్వేషన్ స్టార్ట్ కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఈ సోమవారం మంగళవారం రిజర్వేషన్ ప్రకటన చేసి 14-15 నోటిఫికేషన్ వేస్తున్నారు. మొట్టమొదట ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మొదట వస్తున్నాయి. బ్రహ్మాండంగా ఉంది గ్రామాలలో. చాలామంది కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా, కాంగ్రెస్ నాయకులు కూడా ఫోన్ చేసి నాకు కొడంగల్ మీటింగ్ పెట్టినాక, అలా మీటింగ్ బాగా పెట్టినావు, ధర్నా పెట్టినావు, మాకు రైతు బంధు వేస్తాడు, ఏం వేస్తాడు, మేము రానిక రాదు, మేము తిట్టలేము, నువ్వు బాగా తిట్టాలి, పెద్ద మీటింగ్ పెట్టాలి, మేమే అవసరం ఉంటే మేము రాలేము, కానీ మా మనసులో మీ మీటింగ్ తోలిస్తామని ఒక 5-6 మంది కాంగ్రెస్ లీడర్లు ఫోన్ చేసి చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉన్నది ఇప్పుడు గ్రామాలలో. చాలా వ్యతిరేకత ఉన్నది రైతులల్లో. అరే ఎట్లా తెచ్చుకున్నాం, మళ్ళీ ఎట్లా దింపాలని బాధపడుతున్నారు రైతులంతా కూడా. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చూస్తూ ఉన్నారు. ఈ స్థానిక ఎన్నికలుగా తుక్కు ఓడిపోయే పరిస్థితి ఉంది కాంగ్రెస్.
వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా మన మీటింగ్లో కూడా వాళ్ళే కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు పెడితే ఎవడు ఓటేయడం మనకని మొన్ననే ప్రశాంత్ కార్యకర్తల మీటింగ్ పెట్టినట్టు కొడంగల్ అక్కడ పోతే మొత్తం స్థానిక ఎన్నికల్లో మీటింగ్ పెట్టినా ఎవరెవరు ఆశావారున్న పేర్లు అంటే అందరు ఒకటేసారి లేచి ఏ మీటింగ్ ఏం ఎలక్షన్ ఏమి ఆశావారులే ముందు నువ్వు రైతు బంద్ 6 గ్యారెంటీలు అమలు చేయి ఎవరు ఓటేయడని చెప్పి మన కొట్లాడి లేచిపోయే పరిస్థితి వచ్చింది కొడంగల్ ప్రశాంత్ పెట్టిన మీటింగ్ జరిగిన సంఘటన అట్లా ఉన్నది పరిస్థితి. కాబట్టి మీరు గ్రామాలల్లో బాగా తిరిగి కష్టపడి ఈ రోజు నుంచి రేపటి వరకు సొంత పని లేక ప్రతి ఒక్క గ్రామం నుంచి కనీసం 100 నుంచి 200-300 మందికి ప్రతి గ్రామంలో తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నకు రండి, కేటీఆర్ వస్తారు. ఆ సభ బాగా సక్సెస్ అయితే బ్రహ్మాండంగా మనకు తెలంగాణ అంతా కూడా ఇంతకుముందు ఎవరు చెప్పినట్టు రైతు బంధు వచ్చే పరిస్థితి ఉంటుంది. వీరరెడ్డి చెప్పినట్టు తెలంగాణ అంతా కూడా రైతు బంధు వేసే పరిస్థితి వస్తుంది. మనకు రైతు బంధు వస్తుంది, రుణమాఫీ అవుతుంది, 6 గ్యారెంటీలు కూడా అమలయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన సభనే తెలంగాణకు కొడంగల్ సభ కోచి సభ తెలంగాణకే నిదర్శనం అయ్యేటట్టు మనం అందరం కూడా పెద్ద ఎత్తున తల్లి రావాలి. కాబట్టి మీ అందరూ కూడా అందుకోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాం. అందరు ఏ ఊళ్ళో ఏ వెహికల్ ఉన్నా ఆ వెహికల్ మాట్లాడుకొని అందరూ మీ యొక్క ఊరిని అవకాశాన్ని బట్టి అనుకూలంగా ఉన్న వెహికల్ మాట్లాడుకొని అందరు రావాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ తప్పకుండా అందరు రావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై